రోతనాడు పత్రికలో జంకు లేని బొంకు ఇది, పోలవరం 41.15 మీటర్ల పాపం వైకాపాదే దుష్ప్రచారం చేస్తుందని చెప్పి ఒక వార్త రాశారు. జంకు బొంకు లేకుండా రంకు వార్తలు ఎలా రాస్తారంటానికి ఇది ఒక నిదర్శనం. కానీ రంకు చేసేటప్పుడు దొరికిపోతారు కదా, దొరికిపోయింది ఇప్పుడు క్లియర్గా. రంకు చేసినమ్మ బొంకు నేరుస్తూ దొరికిపోయింది. అంటే పోలవరం ఎత్తు అనేది తగ్గిస్తున్నారని చెప్పి వార్త రాసేసింది. అంటే పోలవరం అనేది 45.72 మీటర్ల ఎత్తు కాదు, 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తున్నారు. సో పోలవరం అనేది 150 అడుగుల ఎత్తులో నిర్మించట్లేదు, కేవలం 135 అడుగుల ఎత్తులో మాత్రమే నిర్మిస్తున్నారు. సో పోలవరం అనేది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అల్లా కేవలం ఒక చిన్న జలాశయంగా మిగిలిపోతుందని చెప్పి చెప్పకనే తన రంకును బయట పెట్టేసుకుని జింకు బొంకు లేకుండా రాసేసిన వార్తలో క్లియర్గా కనపడిపోయింది. కానీ ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలి. ఎందుకంటే ఎక్కడైనా మంచి జరిగితేనేమో వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం, చెడు జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయటం ఈ గాలి పత్రికలకు అలవాటే. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అసలు వాస్తవాలు ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ అనేది 150 అడుగుల ఎత్తులో నిర్మించాలి, 45.72 మీటర్ల ఎత్తులో. దానంటే అడుగులతో వస్తే 150 అడుగులు అవుతుంది. సో పోలవరం ప్రాజెక్టుకి పూర్తిగా R&R ప్యాకేజ్తో సహా మొత్తం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి ఆ ప్రాజెక్ట్. కానీ తాపీ మేస్త్రి నేను నిర్మిస్తానని చెప్పి తీసుకుని కాంట్రాక్టర్ని దోచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ దుస్థితి తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. సో పోలవరం అనేది మొత్తం 2017-18 లెక్కల ప్రకారం 55,656 కోట్ల రూపాయల వ్యయం అయింది అనేది పోలవరం అంచనా. పోలవరం అంచనా అదైతే రివైజ్డ్ కాస్ట్ కమిటీ 47,725 కోట్లు మేము ఇస్తామని చెప్పి ఖరారు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదండి ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి 55,656 కోట్లు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు. దానిలో భాగంగా పోలవరం మొదటి విడత కంప్లీట్ చేయడానికి మొదటి విడత 41.15 మీటర్ల నీటిని నిల్వ చేస్తారు. అక్కడ వరకు పునరావాసం కల్పిస్తారు కాబట్టి అక్కడ వరకు ఏదైతే అవుతుందో ఆ డబ్బుల్ని మాత్రం ఒకేసారి రిలీజ్ చేయండి, త్వరితగతిన మేము పూర్తి చేయడానికి వీలుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఏదైతే కలిసి చెప్పినటువంటి సందర్భంలో పోలవరం తొలి దశ పూర్తి చేయడానికి 12,911 కోట్ల రూపాయలకి ఆమోదం తెలిపింది కేంద్ర జలశక్తి శాఖ. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ కేబినెట్ లో అంటే కేంద్ర కేబినెట్ లో వీళ్ళ మంత్రులు ఉన్నారు, వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మొన్న ఆగస్టు 28, 2023 కేంద్ర కేబినెట్ పోలవరం మొత్తానికి 30,436 కోట్లు మాత్రమే మేము ఇస్తాం, 55,000 కోట్లు మేము ఇవ్వం. సో పోలవరాన్ని మీ 41.15 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నిర్మించుకోండి, సో అంతవరకు మేము డబ్బులు ఇస్తామంటే సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులు, ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు యాక్సెప్ట్ చేసి సో మాకు అంతవరకే చాలని చెప్పి ఓకే చేస్తే తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి MOU కుదుర్చుకొని క్లియర్గా మేము అంతా ఇస్తాం, దానిలో భాగంగా 12,157 కోట్లు ఇంకా మేము మీకు ఇవ్వాలి. ఆ 12,157 కోట్లు ఇస్తే ఇంకా పోలవరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వవసరం లేదు అని చెప్పి చెప్తే దానికి MOU కుదుర్చుకున్నారు. 55,656 కోట్లు మొత్తం కావాల్సింది. అంటే ఇంకా కావాల్సింది 35,780 కోట్లు అయితే ఓ 12,157 కోట్లకి యాక్సెప్ట్ చేసేసి మాకు ఇంకా అంతకంటే మేము రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనంటే యాక్సెప్ట్ చేసి వచ్చారు. అంటే ఈరోజు పోలవరాన్ని ఉరివేస్తూ పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తున్నారని మీరే ఒప్పుకొని కానీ ఆ పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఎలాంటిది అనేది మీకు అక్కడ కనపడతా ఉంది. వీళ్ళు ఎత్తు తగ్గిస్తా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా క్లియర్గా ఈ వార్త అనేది అర్థమవుతుంది కదా. విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుంది అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? సహజంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఆయన్ని మించి వాళ్ళ పత్రికలు ఇంకా ఎలా పబ్లిసిటీ చేస్తే మీ అందరికీ తెలుసు. నిన్న జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొచ్చేశారు. బీసీలు గుర్తొచ్చేసి ఆయన బీసీలకు సంబంధించి 48,000 కోట్లు ఇవాళ మీకు ఈనాడు పత్రిక చూస్తే రోతనాడు పత్రికలో బూత్ జ్యోతిలోనేమో బీసీలకు అండ, వారి రక్షణ కోసం త్వరలో ప్రత్యేక చట్టం తెస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం. తర్వాత ఈనాడు బీసీల సంక్షేమానికి 48,000 కోట్లు, పూలే స్ఫూర్తితోనే సుపరిపాలన అందిస్తున్నాం, P4లో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. నిన్నగా మొన్నే కదా బీసీలకు సంబంధించి అక్కడ అమరావతిలో P4 అనే సభ పెడితే వాళ్ళు నీ సభ వినలేక నీ సొల్లు వినలేక వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంటే ఈ బీసీలకు బుద్ధి లేదు జ్ఞానం లేదు వాళ్ళు వస్తారు పోతారు అని చెప్పి నిన్న కదా అవహేళనగా మాట్లాడింది. అంతకుముందు బీసీల తోకలు కత్తిరిస్తా అని చెప్పి నాయ బ్రాహ్మణులు ఉద్దేశించి నువ్వే కదా మాట్లాడింది. అసలు నువ్వు బీసీల గురించి రక్షణ అంట అంటే ఈ బీసీ అంటే నీ దృష్టిలో బాబు క్యాస్టా లేదంటే బ్యాక్వర్డ్ క్యాస్టా? రెండు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసావా? ఇప్పుడేమైనా చేస్తానని చెప్పడానికి
సరే చేస్తా అని చెప్పి ఎన్నాళ్ళు డబ్బాలు కొడతావు? 2014-19లో ఉన్నప్పుడు నువ్వేం చేయలేవు. బీసీలు కంటే ఇప్పుడు 48,000 కోట్లు ఇస్తా అంట. ఎప్పుడు ఇస్తావు? ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. మొదటి బడ్జెట్ ఎత్తుకుపోయింది, రెండో బడ్జెట్లో పెట్టలా. బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నావా లేదా? మరి ఎక్కడ? 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ పెన్షన్ ఇస్తా అన్నావు. సరే, బీసీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీసీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నావు, హామీ ఇచ్చావు. ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? ఉన్నటువంటి పెన్షన్లు ఎందుకు పీకేస్తున్నావు? 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బీసీ మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,500 రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం జరిగిన సంవత్సరానికి. ఇప్పుడు నువ్వు ₹1 కూడా ఎందుకు ఇవ్వట్లా? బీసీ ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు మేము ఇచ్చావు, నువ్వు 15,000 ఇస్తా అన్నావు. ఏది? మత్స్యకార భరోసా బీసీలకు సంబంధించి మేము 10,000 ఇస్తే నువ్వు 20,000 ఇస్తా అన్నావు. ₹1 ఇప్పటికి ఇచ్చింది, ఇది రెండో ఏడాది. 2024 ఎత్తుకుపోయింది, 27లో కూడా ఇచ్చే పరిస్థితి కనపట్ల. బీసీలకు సంబంధించి చిత్తశుద్ధితో చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 1,73,000 కోట్ల రూపాయలు బీసీలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నువ్వు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇంకా రోజు పబ్లిసిటీ, నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా. అసలు మీకు 48,000 ఎందుకు 50,000 కోట్లు రౌండ్ ఫిగర్ అయిద్దిగా? సిగ్గన్నా ఉండాలి. చెప్పడానికి సిగ్గు లేదు, మీకు రాయటానికి అంతకంటే సిగ్గు లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఆ 2 ఎల్లో పత్రికలు ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండదు. చంద్రబాబు నాయుడే మామూలు పబ్లిసిటీ స్టంట్ ఎలా వేస్తాడో మీకు తెలుసు. దాన్ని ఎలివేషన్స్ ఇస్తూ రాయటం మాత్రం ఆ రోతనాడు బూతు జ్యోతులకే చెల్లింది. నిన్న చంద్రబాబు నాయుడు గారికి 4 ఫోటోలు వేసి జనంతో సీఎం మమేకం అని ఆంధ్రజ్యోతి హెడ్డింగు, కుల వృత్తిదారులతో ముఖ్యమంత్రి మమేకం అని చెప్పి ఈనాడు. P4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఆగిరిపల్లి కుల వృత్తిదారులతో మమేకమయ్యారు. తొలుత పశువుల ఆసుపత్రి సమీపంలోని పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు. పశువులకు తానే పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని కర్రతో తిప్పారు. ఇది 1. 2, అక్కడ గొర్రెల కాపరి శివయ్య ఇంటి వద్ద దగ్గరికి వెళ్లారు. నక్కబోయిన శివయ్య కుటుంబంతోనూ మాట్లాడారు. 3, అక్కడ గొర్రె పిల్లల్ని ఎత్తుకున్నారు. ఇక్కడేమో పశువులకు పచ్చిక అందించారు. గొర్రెల కాపరి దగ్గరికి వెళ్లి గొర్రె పిల్లలను ఎత్తుకున్నారు. పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్లి పశువులకు పచ్చిక అందించి పచ్చగడ్డి వేసి దానా మిశ్రమాన్ని కర్రతో తిప్పాడు. తర్వాత అక్కడ కుమ్మరుల దగ్గరికి వెళ్లి కుమ్మరి చక్రం కూడా తిప్పారు. అనంతరం చంద్రబాబు అందరి కష్టాలను తెలుసుకుంటూ ఆగిరిపల్లి బ్రాహ్మణ వీధిలోని నాయి బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం దుకాణానికి వెళ్లారు. బత్తుల జగన్నాథం కటింగ్ షాప్ లో కూర్చున్న చంద్రబాబు నాయుడు ఫోటో. ఇంకెవరో ఇంటికి వెళ్లి మజ్జిగ తాగారు. ఇవి వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించేసి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పేటటువంటి పెద్ద వార్తలు. మళ్ళీ నా మీటింగుల్లో అన్నీ చేయాలన్నది గల్లా పెట్టి ఖాళీ. ఈడేం ఫోటోలకు ఫోజులు ఇస్తాడు, వచ్చి గల్లా పెట్టి ఖాళీ అంటాడు. మళ్ళీ సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయాన్ని పెంచాలి. సుల్లు మాటలు రోజుదే. ఏం సంపద సృష్టించావు నువ్వు ఈ 10 నెలల కాలంలో చెప్పు? 1,50,000 కోట్లు అప్పు చేసి సంపద సృష్టించా అంటావు. గల్లా పెట్టి ఖాళీగా ఉందంటావు. 7,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఆ నెల శాలరీలు కూడా ఇచ్చి వెళ్ళాడు. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. అప్పటికే శాలరీలు ఇచ్చి వెళ్ళారు. 7,000 కోట్లు ఖజానాలో డబ్బులు పెట్టి వెళ్ళారు. రోజుకి 500 కోట్ల అప్పు, నెలకి 15,500 కోట్లు అప్పు చేస్తున్నావు. ఇప్పటి వరకు 10 నెలల కాలంలో 1,55,000 కోట్లు అప్పు చేశాం. అప్పులు తేవాలంటే ఇచ్చేవారు లేరు. నాపై నమ్మకంతో ఎంతో కొంత అప్పు వస్తుంది. నీ మొహం చూస్తే అసలు ఎవడు అప్పేవాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి అప్పిస్తున్నారు, నీ మొహం చూసి కాదు. నీ మొహం ఇంకో మొహం చూసి అప్పేవారు. ఇంకా ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం. ఎన్నాళ్ళు ఇలా పబ్లిసిటీతో P4 రోజు P4 అని సభలు పెట్టి, ఏంది P4? ప్రభుత్వం తాకట్టు పెడుతుంది పేద ప్రజలను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర. ఇది P4. దీనికి పేదరికాన్ని నిర్మూలించేస్తాను, అది అయిపోయింది, ఇది అయిపోయింది. సూపర్ 6తో పాటు ఇస్తానన్న 143 హామీలు ఏమైనాయి? 1,50,000 కోట్ల అప్పులు తెచ్చి ఏం చేసావు? ఒక్క పథకం ఇవ్వు. రోజు ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోది సొల్లు. అది చిరాకేయట్లేదు ఆ పక్కన ఉండే వాళ్ళకన్నా. రాసే పత్రికల కంటే చిరాకైంది, అలా బతుకులద్దే కాబట్టి. ఆ పక్కన ఉండేటటువంటి అధికారుల కన్నా చిరాకయ్యట్లేదు. కొంచెం చెప్పండి, ఎవరికైనా చూపించండి బాబు అని అన్నా చెప్పండి. ఏంది సోది? రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయి. ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి సంపద సృష్టించేస్తున్నా, సంపద సృష్టించి చేస్తా. ఎప్పుడు నువ్వు చూసే సంపద? నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏ రోజు సంపద సృష్టిస్తా నీ జీవితానికి? ఇంకా ప్రజలను మభ్య పెడతా, మోసం చేస్తా. దాని తోడు ఆ 2 గాలి పత్రికలు, గాలి వార్తలు.
ఫోటోలకు ఫోజులు ఇస్తే అది పెద్ద కార్యక్రమం. మమేకమైపోయాడంట. పశువులకు గడ్డి పెట్టాడు. ఆ ఢిల్లీ సెలూన్ షాప్లో ఆ చైర్లో కూర్చున్నాడు. ఇంకా నలుగురు కటింగ్ చేయాలని ప్రయత్నిస్తే ఎవరు చంద్రబాబు నాయుడు చూసారు. అలా ఇది కూడా రాయండి. మీ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా మీరు